రోగమా, సమస్యల, ఇబ్బందుల, నొప్పుల, బాధల, దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి ట్రై చేయకూడదు. కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి లేదు. నోరు లేని పశువు నేర్పే పాఠం. దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను, ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి ఇక మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట. ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు. ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టి ఆయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు. అయ్యా బండి కట్టు, నేను ఫలానా ఊరికి వెళ్ళాల, వాక్యం చెప్పాలని. ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు, అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది, నా ఎద్దు 4 రోజుల నుంచి నలతగా ఉంది, దాని పరిస్థితి ఏం బాగలేదు, బండి కట్టలేనన్నాడు. అయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా, నేను వెళ్ళాలి, ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బ్రతిలాడితే, సరే చూస్తాను, నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా, లేకపోతే కట్టనా అన్నాడు. వెళ్ళి కాడిని రెడీ చేసి ఎడ్లను వదిలిపెట్టి 2 ఎడ్లను తాడు వదిలిపెట్టి, ఆయనకు ఒక అలవాటు, కాడెత్తితే 2 ఎడ్లు వస్తాయి కాడి కిందకి వచ్చి, తాళ్ళు వదిలిపెట్టి కాడెత్తాడు. వచ్చి కాడెత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది. కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది. ఎక్కి కూర్చున్నాడు. బండి ముందుకు పోతా ఉంది. కొంచెం దూరం వెళ్ళింది. ఎద్దు లాగుతా ధనామని ముందుకు పడింది. బ్లడ్ కక్కి చచ్చిపోయింది. ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఆ బండి కట్టినవాడు, ఆ బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట. ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని. గోడు ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎద్దు చేస్తే ఇంతలా ఏడుపు ఏడుస్తున్నాడండి, 4 రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా. అడిగాడు, ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావు అంటే, ఏడ్చి ఆ ఏడుపులో ఏడుస్తానే చెబుతున్నాడు, ఇది మామూలు ఎద్దు కాదయ్యా, ఇది నాకు ప్రాణం, దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు, దాని గొప్పతనం, అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, చచ్చిపోయే స్థితిలో ఉంది, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చి ఉంది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడున్నది వచ్చింది, ఇక్కడైంది వచ్చింది, కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా, అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు, తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు. కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు. ఇట్లాంటి నమ్మకం దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గురించి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను గురించి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా. ప్రకటిస్తా చచ్చిపోతా. నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న, ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న, ప్రతికూలతలు తరుముతున్నా, మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభువు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి. అల్పమైనవి, తుచ్చమైన వాటి కోసం టైంని పోనీయకూడదు. క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు. ఎంత కష్టపడగలమో, ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్తాను.
నువ్వు ఏ సబ్జెక్ట్ అని అడుగు, ఏ ఫీల్డ్కి చెందిందని అడుగు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట ఆయన. 60% జ్ఞానం పొందున్నాడంట అందులో. ఏ సబ్జెక్ట్ అన్నా చూడు, ఏ ఫీల్డ్ అన్నా చెప్పు, నువ్వు అందులో 60% జ్ఞానం పొందున్నాడంట. 2-3 రకాలు మనం చేసి ఓ అని అంటూ ఉంటాం. ఎన్ని రకాలు తీసుకున్నాడు చూడ. అది ఉంది చూడండి, అక్కడ లిస్ట్ ఉంది చూడండి. ప్రియులారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్క రోజు కూడా ఊరుకుండలేదురా. నా బిడ్డ తిరుగుతానే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు కష్టపడ్డాడు, నా కుమార్తె కష్టపడ్డాడు. నమ్మకమైన బిడ్డలు, నా బిడ్డలు ఆత్మల కోసం ప్రయాసపడ్డారు. సమాజాన్ని కూడా ఆర్థికంగా ఉద్ధరించడానికి సమాజంలో నాకు ఆశ అండి. భౌతికంగా ఏం ఆశ తెలుసా నాకు? నేను నిజం, మీరు నమ్మడే నమ్మకండి, నేను లోకంలో పనిచేసేటప్పుడు కూడా నాకున్న ఆశ ఏందో చెప్తాను మీకు. నేనొక్కడిని పనిచేసి, నేనొక్కడిని చేసి నా ఒక్క కుటుంబం బతికించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. నాతో పాటు నలుగురికి పని చూపించే స్థితిలో నేను ఉండాలని ఆశపడ్డాను. నేనొక్కడిని నా ఒక కుటుంబం కడుపు నింపటం కాదు, నేను కల్పించే పనితో 4 కుటుంబాల కడుపులు నిండాలి, నలుగురు బతకాలండి. నేను ఒక్కడిని జాబ్ పొందడం కాదు, నలుగురికి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి. న్యాయించాలి, నేను 10 మందికి పని చూపించేంత పొజిషన్లో ఉండాలి. నేను బతకాలి, భౌతికంగా నలుగురిని బతికించాలి. ఆత్మీయంగా కూడా నేను బ్రతకాలి, 4 ఆత్మల్ని రక్షించాలి. సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను తినాలి పట్టడనో, నేను తినేదాంతో పాటు 10 మంది తినటానికి కూడా నేను సమకూర్చాలి. నేను పొందాలి దేవుని సన్నిధిలో, నాతో పాటు 10 మంది పొందడానికి కావాల్సింది నేను సమకూర్చాలి. నా మాటలు మిమ్మల్ని గాయపరిచి ఉంటే నన్ను మన్నించండి. కర్తవ్యాన్ని బోధిస్తే, కుటుంబ వ్యవస్థలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు బోధించి నేను చెప్పిన దైవికమైనవని మీకు అనిపిస్తే తప్పకుండా వాటిని అనుసరించండి. రోషం లేని బతుకు, దిగజారిన బతుకు మనం బ్రతకూడదు. దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు. గురి లేని బతుకు బతకూడదు. ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు. ప్రార్థించు, ప్రయత్నించు, విజయం నీదే. ప్రార్థించు, ప్రయత్నించు, ఖచ్చితంగా నీ పరిస్థితి మారితే. నేను చెబుతున్నా, నా తమ్ముడా, ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా. నా చెల్లి, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా. ఎవరో వచ్చి నీ ఊరిని బాగు చేయరు, ఎవడో వచ్చి నీ సమాజాన్ని బాగు చేయడం. నువ్వు నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కడివన్నా, నువ్వు ఒక్కదానివన్నా నడుం కట్టి కుటుంబాన్ని ఒక క్రమంలో నీకు తీసుకొని రాకపోతే ఎవడు బాగు చేస్తాడు? నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను దీవించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు నా దేవుడు. నీ సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని కొలిక్కి తెస్తాడు నా దేవుడు. ఎవరు బాగు చేస్తాడు? వచ్చే ఎవడు పూనుకుంటాడు? వచ్చే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పూనుకోవాలి. ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. నీ సమాజం కోసం ప్రార్థించాలి, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. చిలకలూరిపేట అంటే చెప్పుకోవడానికే సిగ్గు మాకు. చిలకలూరిపేట మీది ఏ ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం. గుంటూరేనా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం. గుంటూరు పక్కనలే అంటాం. గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం. నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు, వదిలిపెట్టాడు ఒక పట్టాను అడుగుతూనే ఉంటాడు. చివరికి చిలకలూరిపేట అని చెప్పాలా. ఆ మాట అనగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా? చిలకలూరిపేటనా? మరి ఆ ముక్క చెప్పొచ్చుగా, చిలకలు ఉంటాయంటగా మీ ఊర్లోనే. వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు? వేశ్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే. చిలకలూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు, వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు, ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. చాలా బాధపడ్డా, చాలా దుఃఖపడ్డా. ఒక్కొక్కసారి మోకాళ్ళలోని బోరను ఏడ్చి ప్రార్థించాను. నా జ్ఞాపకం, నా ఊరి పేరు, ఈ అడ్రస్, స్థితిగతులు మారాలి ప్రభువా. ఇది చెడుతనానికి కేరాఫ్గా ఉండకూడదు, ఇది ఆత్మల రక్షణకు కేరాఫ్గా ఉండాలి ప్రభువా.
ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు, రాష్ట్రాల నలుమూలల నుంచి చిలకలూరిపేటకు రావాలి ప్రభువా, చిలకలూరిపేటకు రావాలి ప్రభువా, చిలకలూరిపేటకు రావాలి. నువ్వు కదులు ప్రభువా, నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభువా, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభువా. ప్రార్థన చేసా, చేయండి నేను చెప్పట్లా. ఆ సమాజ స్థితిని మార్చనప్పుడు, నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు, సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు. నా అంతటా నేను చేస్తే నరకానికి వెళ్తాను. నా ప్రాణం నువ్వు తీసుకో. ఇతరులకు, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే నీ బ్రతుకు ఉండేమి చచ్చినయం ప్రభువా, తీసుకో. నా ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినబడ్డాయి. నా దేవుడు ఆయన బలమైన కార్యం చేశాడు. ఏం చేస్తున్నా రోషం తెచ్చుకోరా నాయన, నేను చెప్పేది మైండ్కి పోనీ. ఇంకో దానికి పోయావా? రోషం పోనండి, దీక్ష పోనండి. ముగిస్తున్నా నేను. ఇంతసేపు మాట్లాడతా అనుకోలా, కానీ నా హృదయంలో భారం. లేండి, పైకి లేచి నిలబడండి. ఆడవాళ్ళు అయితేనే కుటుంబాలను కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి. కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు సాధించలేని ఆడపిల్లలు సాధించి చూపించారు తెలుసా కొన్ని కుటుంబాల్లో. మగపిల్లలు సాధించిన కొన్ని కుటుంబాలు కూలిపోయే కుటుంబాలు నిలబెట్టుకున్నారు. సమాజాలకు మంచి సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకి మంచి ఆశ్రయపురం యేసయ్య ఉన్నాడు. మనకి ప్రార్థించు, ప్రయత్నించు, ప్రార్థించు, కష్టపడో, శ్రమపడో. నువ్వు ఎంతవరకు పోరాడగలవో పోరాడు. నా దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఎలా 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 సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి. సచ్చిన బతికిన ఒక సాక్ష్యం ఉండాలి. 10 మందిని ఉత్తరించిన బతుకు ఉండాలి. 10 మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి. 10 మందిని బ్రతికించిన చరిత్ర ఉండాలి. ప్రార్థన చేయి. నీకు రోషం ఉంటే, దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థన చేయండి. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సూటిగా నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నా కళ్ళు వెలిగించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు నా ప్రభువా, ఈరోజు నువ్వు అందించిన మాట సోమరితనం, దానివల్ల కలిగేటువంటి నష్టం మా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది నాయన. మా ఫ్యూచర్ని అంధకారమయం చేస్తుంది. మాలో ఉన్న దర్శనాన్ని పోగొడుతుంది, ప్రత్యక్షతను పోగొడుతుంది, మాలో శరీర క్రియలు రెచ్చగొడుతుంది. సోమరితనం, పండుబోతుతనం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం మా నుంచి వదిలిపోవును గాక. శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకోవాలి ప్రభువా. కష్టపడే మనసుని, సమయమందును అసమయమందును ప్రయాసపడేటువంటి మనసుని ఈరోజు సేవకుల హృదయాలను కూడా మీరు కదిలించండి. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. సేవకుల గుండెల్లో కూడా ఒక రోషం, ఒక ఛాలెంజ్ వచ్చేటట్టు చేయండి ప్రభువా. నీకు స్తోత్రం. వాళ్ళు నా ప్రభువా దీక్ష బోనాలి, దీక్షాబద్ధులు కావాలి. అరాకొర అల్ప విజయాలతో ఇక చాలని పని విరమించుకోవటం కాదు. కొంతమంది అయితే చిన్న రోగం రాగానే, చిన్న బలహీనత రాగానే, చిన్న సమస్య రాగానే అయిపోయింది పని, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదని వెనక్కి తగ్గేటువంటి బలహీనులు ఉన్నారు ప్రభువా. ఈరోజు మాట్లాడావు. చస్తా కూడా ఎద్దు, చస్తా కూడా కాడి మోసి చచ్చింది ప్రభువా. కాడి కింద ప్రాణం వదిలింది ప్రభువా. నీ కాడి కింద మేము మా యాత్ర ముగించాలి ప్రభువా. నాయనా నీకు స్తోత్రము. రోషము గల సైనికునిగా నన్ను చేయి, రోషము గల సైనికురాలినిగా నన్ను చేయి. అడుగో, దేవునికి ప్రార్థన చేయి, తీర్మానం చేయి. నీకు స్తోత్రము తండ్రి. అందరూ లైవ్ లో ఉన్నాళ్ళు, జూమ్ లో ఉన్నాళ్ళు. నీ కుటుంబాన్ని నువ్వే ఉద్ధరించాలి, నీ సమాజాన్ని నువ్వే ఉద్ధరించాలి. మనం బ్రతకాలి, భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బతికించాలి బిడ్డ. గుర్తుపెట్టుకో,
మనం బ్రతకాలి, అనేక మందిని బతికించాలిరా. అది జీవితం తల్లి, అదిరా లైఫ్. ఆత్మీయంగా బతికించాలి, భౌతికంగా బ్రతికించాలి. అన్నం లేక అలమటించే 10 మందికి పట్టాడు అన్నం పెట్టగలిగే కృప నాకు ఇవ్వయ్యా అని అడుగు దేవుణ్ణి. 10 మందికి అంత అన్నం పెట్టగలిగే స్తోమత నాకు ఇవ్వమని అడుగు. 10 మందికి పని చూపించగలిగే స్థాయిని నాకు ఇవ్వమని అడుగు. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయిని నాకు ఇవ్వమని అడుగు. తప్పు కాదు, అడుగు. 10 కుటుంబాల్లో అంత అన్నం దొరికేటట్టు చేయమని ఆ శక్తి నాకు ఇవ్వమని అడుగు. అంతేకాదు 10 ఆత్మల్ని బతికించడానికి, రక్షించడానికి నాకు శక్తిని ఇవ్వమని అడుగు. నీ సమస్యలను కొలిక్కి తేవటమే కాదు, నువ్వు అనేక సమస్యల్ని పరిష్కరించగలిగే వ్యక్తిగా నా తండ్రి నేను తీర్చిదిద్దుతాడు. ఎప్పుడు కష్టపడే మనసు కలిగి ఉండు. సుఖపడాలనుకోవద్దు. పండుబోతులాగా, తిండిబోతులాగా, నిద్రబోతులాగా, సోమరిపోతులాగా ఉండాలనుకోవద్దు. అది సరైన పద్ధతి కాదు. కష్టపడాలి, సాధించాలి. చేద్దాం ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలనైనా. ఈ మధ్యాహ్నం వేళ నీ దాసును నిలవబెట్టుకొని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడారు నాయన. ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో, భౌతిక జీవితంలో నాయన నిద్రాన స్థితిలోనికి వెళ్ళిపోయి సోమరితనంలో చిక్కుకొని ఆధ్యాత్మిక భ్రష్టత్వం పొందిన అనేక మందిని ఈరోజు మీరు తట్టి లేవనెత్తినందు కొరకై నీకు స్తోత్రాలయ్యా. ఒక రోషం కలిగిన బ్రతుకు మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. సోమరితనం మా అందరిలో నుండి తొలగిపోవాలి నాయన. కష్టపడే మనసుని ఆయుధంగా ధరించుకొని ఈ రోజు నుంచి నాయన సరిచేసుకొని కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. సేవలో ఉరికురికి సమయమనక నీ కొరకు కష్టపడే ఆ భారం మాకు దయచేయండి నాయన. సోమరితనం అనే ఆ గుంట నక్కలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆ తత్వం మాలో నుండి తొలగిపోయేటట్టుగా చేయనైనా నా తండ్రి. మాతోనే సూటిగా మాట్లాడావు ప్రభువా. నీ దాసుని ఆత్మవశం చేసుకొని సేవకులతో మాట్లాడావు, పరిచారకులతో మాట్లాడావు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు దర్శించారు నాయనా. నా తండ్రి, మేము సరి చేసుకుంటున్నాం, సిగ్గుపడుతున్నాం ప్రభువా, పశ్చాత్తాపడుతున్నాం తండ్రి, మారు మనసు పొందుతున్నాం నాయన. ఇది మొదలుకొని నీ చిత్తానుసారంగా నీ రాకడ పర్యంతం అడుగులు వేయడానికి సహాయం దయచేయండి నాయన. జాగరూకత కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి. వందనాలు తండ్రి. ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని, ఆ బలాన్ని మీరు మాకు ప్రసాదించండి అయ్యా. నీ కొరకు కష్టపడే మనసు భారం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.
సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిలేని జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు అనుకూలంగా మారుస్తున్నందుకై ఉజ్జీవంగా ప్రభుని మహిమపరుద్దాం. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. సంతోషంగా ప్రతి పరిస్థితి మరిచిపోయి స్తోత్రం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా
మారిపోయేనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా. నీవే కదా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. Hallelujah, 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 పరాక్రమశాలి యుద్ధ సూర్యుడు జీవము కలిగిన దేవ స్తోత్రార్హుడా నీకే 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 మహిమ యేసు నామములో నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే
సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి.